యువ రక్తం అవసరం ఒక దేశపు ఎదుగుదలకి. ఒకప్పుడు అద్భుతమైన ప్రగతి, అణుబాంబులతో అల్లాడినటువంటి జపాను యువరక్తం కారణంగా పరవళ్ళు తొక్కినటువంటి యువరక్తపు ఆలోచనల కారణంగా ఎదిగింది. ఆ సర్వనాశనమైన దేశం 50 ఏళ్లలో ముందుకొచ్చింది. కానీ ఆ యువరక్తం దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి దిశగా దృష్టి పెట్టి కుటుంబ వ్యవస్థకు దూరం అయ్యారు, పెళ్ళిళ్ళకి దూరం అయ్యారు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బిడ్డలను కనడానికి దూరం అయ్యారు, వాళ్ళ భవిష్యత్తు ఇవ్వలేమంటూ. తద్వారా చివరికి జపాన్ పరిస్థితి దారుణమైంది. చైనా అధిక సంతానంతో అల్లాడిపోతున్నామంటూ ఒక్కళ్ళే బిడ్డలు పుట్టించుకోవాలి, అంతకంటే ఎక్కువైతే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టి హింసించేటప్పటికి, అక్కడ ఒక్కళ్ళకే పరిమితం అయ్యేటప్పటికి ఇవాళ యువరక్తం కరువు అయ్యింది. ప్రస్తుతం అందుకనినే వృద్ధుల సంఖ్య ఆయా దేశాల్లో ఎక్కువ ఉంటుంది. బట్ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఏంటయ్యా అంటే, భారతదేశ జనాభా 144.17 కోట్లకి చేరింది. ఇది ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వేస్తున్న అంచనా. ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికని విడుదల చేస్తే ఇండియాలో మొత్తం జనాభాలో 24% మంది 14 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు. ఇది రాబోయే ఇప్పుడు 14 ఏళ్ల లోపు వాళ్ళంటే వీళ్ళకి 45 వచ్చేదాకా కూడా యంగ్స్టర్సే కదా. అంటే ఇంకొక 3 దశాబ్దాల దాకా ప్రాబ్లం లేదు. అది ఒక ఎత్తు అయితే 10 నుంచి 19 ఏళ్ల లోపు వాళ్ళు 17% ఉన్నారు. అంటే ఇంకొక 10 ఏళ్ళ దాకా, అంటే 2050 దాకా డోకలేదు, 2060-70 దాకా. 10 నుంచి 24 ఏళ్ల లోపు వారు 26% ఉన్నారు. 15 నుంచి 64 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు 68% మంది ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు రేపు పొద్దున సమస్య కాబోతోంది రాబోయే ఎలక్షన్స్లో. అందుకనే వృద్ధాశ్రమాలు అవసరం అవుతాయి. 65 ఏళ్ళు దాటిన వారు దేశ జనాభాలో 7% ఉన్నారు. ఇండియాలో పురుషుల్లో సగటు జీవన కాలం 71 ఏళ్ళు అయితే మహిళల్లో 74 ఏళ్ళుగా ఉంది. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాలు రెట్టింపు కాబోతోంది. భారత్ పొరుగు దేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకి తగ్గిపోవడం అన్నది ఇక్కడ ముఖ్యం.